ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు. పోలీస్ అకాడమీలో ఎస్పీగా పనిచేస్తున్నారు నవీన్ కుమార్. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంట్లో అద్దెకుంటున్నారు నవీన్ కుమార్. అయితే ఫేక్ డాక్యుమెంట్తో ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో నవీన్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లను అడిగి తెలుసుకుందాం. రమేష్, ఏం జరిగింది అసలు? అయితే మొదటిసారి ఒక ఐపీఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పవచ్చు. అయితే 41A కింద నోటీస్ ఇచ్చి అతను తీసుకురావడం జరిగింది. అయితే తీసుకొచ్చి ప్రస్తుతానికి సిసిఎస్ లో విచారిస్తున్నారు. ఒకవేళ దాన్ని అవసరమైన పక్షంలో అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతారా లేకుంటే నోటీస్ ఇచ్చి పంపుతారా కూడా ఇంకా పూర్తి సమాచారం లేదు. అయితే రిమాండ్ రిపోర్ట్ మాత్రం ప్రిపేర్ చేయడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ లో మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఎన్నికల సిఇఓగా పనిచేసిన బన్వర్లాల్ ఇంట్లో ఏదైతే నవీన్ కుమార్ ఉంటున్నాడు. నవీన్ కుమార్, అతని అన్న సాంబశివరావు, అతని వదినే రూపా డింపుల్ వీళ్ళు మొత్తం ముగ్గురు కలిసి కూడా బన్వర్లాల్ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆ ఇంటి మొత్తాన్ని కూడా తమ వశం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూస్తుంటే సాంబశివరావు అంటే నవీన్ వదినైన డింపుల్ కూడా 2 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి ఆమె రిమాండ్ పంపించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఐపీఎస్ అధికారి ప్రస్తుతం పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న అధికారి నవీన్ ని కొద్దిసేపు క్రితమే సిసిఎస్ పోలీసులు పికప్ చేసి అటు సిసిఎస్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి సిసిఎస్ లో అతను విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించడంలో కీలక పాత్ర పోషించిన డింపుల్ ని ఇప్పటికే అరెస్ట్ చేసి పంపించారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం త్వరలో తెలియజేస్తామని చెప్పి కూడా హైదరాబాద్ సిపి కొత్తగూడ శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. చక్రి, ఈయన ఒక ఐపీఎస్ అధికారి, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంటిని ఎలా అంటే అంత ధైర్యంగా ఎలా చేయగలిగారు? గతంలో కూడా ఎప్పుడు కూడా ఐపీఎస్ అధికారి నవీన్ వివాదాస్పదే అని చెప్పొచ్చు. ఎందుకంటే అతను ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అక్కడ గంజాయి మాఫియాతో లింకులు పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడి నుంచి అతన్ని తీసివేయడం జరిగింది. ఆ తర్వాత వికారాబాద్ ఎస్పీగా అతన్ని పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా వివాదాలు నెలకొని ఉంటున్న అక్కడి నుంచి తీసివేశారు. ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో పోస్ట్ చేసినప్పుడు అక్కడ కూడా వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతాలు కూడా తన వదినైన డింపుల్ తో కలిసి అతను అక్రమాలు చేస్తున్నట్లుగా ప్రస్తుతాలు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు కూడా వివాదాలు కేరాపడుతున్న నవీన్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో అటు పీచే సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీంట్లో బన్వర్లాల్ ఇంట్లో ఉంటూ అతని ఇంటి సంబంధించిన పేపర్లు సృష్టించి ఆ పేపర్లను ద్వారా ఆ ఇంటిని వశం చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పి ఆ ప్రయత్నంలో భాగంగా డింపుల్ ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి పంపించారు. అయితే ఆ తర్వాత ఇవాళ కొద్దిసేపు క్రితం నవీన్ ని పిలిచి కూడా విచారిస్తున్నారు. కాబట్టి ఆ 41A కింద నోటీస్ ఇచ్చి పిలిచిన నేపథ్యంలో అతను అరెస్ట్ చేస్తారా, నోటీస్ పంపించి వస్తారా చూడాల్సిన అవసరం ఉంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్.